జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్లో 2, 5, 8, 11 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 1, 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం జూన్ నెలలో 14వ తారీఖున 5:38 ఉదయం నుండి 16వ తారీఖున 1:10 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే, శివుడికి ప్రదోషకాలంలో సోమవారంలో గురువారంలో సాయంత్రం, ప్రదోషకాలం అంటే బిట్వీన్ 6 to 6:30 అంటారు, ఆ ప్రదోషకాలంలో వెళ్ళి అభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంటి ఇలవేలుపని ప్రార్థన చేసుకోండి. ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఈ కరుంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది, 48 రోజులు పూజ అయినది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము, దాన్ని పొందండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుతో సహా పెట్టండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.